తెలంగాణ మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరిగింది. ప్రతి పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుంచి మానిటరింగ్ చేశారు అధికారులు. ఇదే విషయానికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కార్యాలయం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగాయి. ఇప్పటివరకైతే ఉదయం 7 గంటల నుంచి ఈ 1 గంట వరకు కూడా ఎలక్షన్స్ ప్రాసెస్ అంతా కూడా పూర్తిగా కంప్లీట్ కావడం జరిగింది. 1 గంట తర్వాత లైన్లో ఉన్నటువంటి వారికి ఓటు వేసేందుకు ఎలక్షన్ అధికారులు మాత్రము అవకాశం కల్పించారు. ప్రస్తుతం అయితే ఎలక్షన్ అంతా ప్రాసెస్ అంతా కంప్లీట్ కావడం జరిగింది. రాష్ట్ర ఎలక్షన్ కార్యాలయంలో ప్రస్తుతం వెబ్ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు ఎలక్షన్ పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా పోలింగ్ సర్వేలు జరుగుతుంది, దానికి సంబంధించినటువంటి వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు ఇక్కడ అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు. మనం రాజ్ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడవచ్చు. ప్రస్తుతం అయితే దాదాపు మనం చూడవచ్చు ఆదిలాబాద్లో జరుగుతున్నటువంటి పోలింగ్ కావచ్చు, జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంగారెడ్డి, ఆదిలాబాద్, మెదక్, అదేవిధంగా చాలా ప్లేసెస్లో కామారెడ్డి కావచ్చు, మెదక్ కావచ్చు, ఈ ప్లేసెస్లో జరుగుతున్నటువంటి పోలింగ్ వెబ్ కాస్టింగ్ అక్కడ పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి వెబ్ కాస్టింగ్ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయినటువంటి ఎలక్షన్స్ 1 గంట వరకు కంప్లీట్ కావడం జరిగింది. ప్రస్తుతం 3,834 సర్పంచ్ అభ్యర్థులతో పాటు 27,628 వార్డు సభ్యులకు ప్రస్తుతమైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మొత్తం 37,562 పోలింగ్ కేంద్రాల్లో ఈ యొక్క ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 56,19,430 మంది ఓటర్లు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు మొత్తం 52% మాత్రమే, అంటే 12 o'clock మాత్రం 52% పోలింగ్ జరిగినట్లు అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఇప్పటివరకు అంటే 1 గంట తర్వాత గతంతో పోలిస్తే ఈసారి అధిక సంఖ్యలో పోలింగ్ శాతం పెరిగినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఎప్పటికప్పుడు మానిటరింగ్, ఇప్పటివరకైతే ఏ యొక్క చిన్న ఇన్సిడెంట్ జరగకుండా పోలింగ్ అయితే చాలా ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగిందంటూ కూడా అధికారులు వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న చెదురుమదురు ఘటనలు తప్ప పెద్ద పెద్ద ఇష్యూస్ అయితే ఎక్కడ జరగలేదు. అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు రిటర్నింగ్ అధికారులు, లోకల్గా ఉన్నటువంటి ఈ అధికారులతో పాటు సమన్వయం చేసుకొని ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగించామని మాత్రం అధికారులు చెప్తున్నారు. ఈ మరోవైపు మనం చూస్తున్నాం రాజ్ న్యూస్ స్క్రీన్ మీద ఎప్పటికప్పుడు వెబ్ కాస్ట్ సిస్టమ్ ద్వారా మానిటరింగ్ అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ శాఖ కార్యదర్శి కావచ్చు, మరోవైపు కమిషనర్ కావచ్చు, అదేవిధంగా ఎలక్షన్స్ అధికారిని రాణి కౌముది కావచ్చు, ఎప్పటికప్పుడు మొత్తం మానిటరింగ్ చేస్తున్నారు. ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే వారు ఎమ్మటే అక్కడ ఉన్నటువంటి అధికారిని అలర్ట్ చేయడం జరుగుతుంది. మనం చూడవచ్చు ప్రస్తుతం అయితే ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో మాత్రం గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ముగిశాయి. మొదటి దశ ఎలక్షన్స్ కంప్లీట్ కావడం జరిగింది. రెండో దశ 14వ తేదీ, మూడో దశ 17వ తేదీ కంప్లీట్ అవుతుంది. ఇప్పటివరకు ఈరోజు మొదటి దశలో జరిగినటువంటి చిన్న చిన్న సంఘటనలు మళ్ళీ రెటిఫై కాకుండా అధికారులు మాత్రము ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఈరోజు జరిగినటువంటి ఈ విషయాలపై కూడా పూర్తిగా అధ్యయనం చేసుకొని మళ్ళీ ఫర్దర్ ఫ్యూచర్లో జరగకుండా ఉండేందుకు అందరి ప్రణాళికలుగా సిద్ధం చేస్తున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మాత్రం జరిగాయి. ఈరోజు మరి కాసేపులోనే కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు, అంటే దాదాపు 3,000 గ్రామ పంచాయతీలు కాబట్టి ఖచ్చితంగా ఈవినింగ్ వరకు ఈ రిజల్ట్ వచ్చే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఓటు స్టూడియో.